మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాల్టి టేస్టీ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? చల్లగా వర్షం పడుతుంటే ఇలాగా వేడి వేడిగా చల్ల పునుగుల్ని వేసుకోండి. అప్పటికప్పుడు వేసుకొని దీంట్లోకి టమోటా పచ్చడి పెట్టుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను చెప్పిన కొలతలు కళ్ళు మూసుకొని ఫాలో అవ్వండి. ప్రతి పునుగు కూడా పొంగుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకోండి. దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. అదే కప్పు తోటి 1 కప్పు మైదా పిండిని కూడా తీసుకోండి. 2 ఈక్వల్ క్వాంటిటీస్. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేద్దాము. అలాగే 1 స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము. వీటితో పాటుగా ఇప్పుడు నేను ఇక్కడ 1/2 స్పూను కన్నా కొంచెం తక్కువ వంట సోడాని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/3 స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఏదైతే కప్పుతో మనం 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 2 కప్పులు, అంటే కప్పుకి కప్పు 2 కప్పుల పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి మీరు నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ రాకపోతే అప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేయండి, సరిపోతుంది. అసలు విజయవాడ బండ్ల మీద దొరికే ఈ పునుగుల టేస్ట్ ఇంట్లో సూపర్గా చేసుకోవచ్చండి. చూడండి, పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కనీసం అరగంట అయినా నానబెట్టాలి. అప్పుడే పునుగులు చాలా బాగుంటాయి. మీరు 3 అలా పిండి కలిపేసేసుకొని 4-4:30కి పునుగులు వేసేసి పెడితే పిల్లలు ఇంటికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. అరగంట నానిన తర్వాత మనం ఒక గిన్నెలోకి నీళ్లను పెట్టుకుందాం. ఎందుకంటే మనం చేతులు తడి చేసుకుంటే పునుగులు వేయటానికి ఈజీగా ఉంటుంది. ఇలాగా చిన్న చిన్న ఉండల్ని తీసుకొని మొత్తాన్ని కూడా మనం పునుగుల్లాగా వేసుకుందాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. నూనె వేడిగా అయ్యేలాగా చూసుకోండి. నేను దాదాపుగా స్టీల్ బాండీని వాడటానికి ట్రై చేస్తున్నానండి. చాలా బాగుంటున్నాయి కూడా టేస్ట్. ఐరన్ కానీ స్టీల్ కానీ ఇలానే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పునుగు నెమ్మదిగా వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పైకి ఉబ్బి బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా వస్తే మనకి పిండి పర్ఫెక్ట్గా కుదిరినట్టు, అలాగే పునుగుల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క పునుగుని డ్రాప్ చేసేసుకుందాము. బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా ఎవరైనా అనుకోకుండా చుట్టాలు వస్తున్నారు అనుకోండి, అప్పుడైనా ముందుగా పిండి కలిపి పెట్టేసుకుంటే 5 నిమిషాల్లో తయారు చేసేసేయచ్చండి. మధ్యాహ్నం పూట మనం అన్నంలోకి టమాటా పచ్చడి చేసుకొని ఆ మిగిలిన టమాటా పచ్చడితోటి ఈ పునుగుల్లోకి నలుచుకొనైనా తినచ్చు. అంత రుచిగా ఉంటాయి. ఇలాగా ఒక్కొక్క పునుగుని డ్రాప్ చేసేసి 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మొత్తం కూడా గోల్డెన్ కలర్ అవుతాయి. తర్వాత 2 వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చాయో. ఇవి ఎంత చిన్న వేస్తే పునుగులు అంత రుచిగా ఉంటాయండి. పెద్ద వేటి కన్నా చిన్న పునుగులే బాగుంటాయి. ఇలాగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఎక్స్ట్రా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలాగే మిగిలిన అన్ని పునుగుల్ని కూడా వేసుకుందాము. నేను చూపించిన టీ గ్లాస్ కొలత అయితే మీ ఇంట్లో 3కి ఈ పునుగులు సఫిషియెంట్గా తినచ్చండి, హ్యాపీగా కడుపు నిండా. ఇప్పుడు ఈ పునుగుల్లోకి మనం టమోటా పచ్చడిని కూడా చూద్దాం. టమోటా పచ్చడే కాదండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి పచ్చడితో కూడా తినచ్చు. అదేనండి, చట్నీతో కూడా తినచ్చు. చూడండి, పునుగుల పిండి లోపల కూడా ఎంత బాగా ఉడికిందో, అలాగే ఎంత గుల్లగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి. ఈ పునుగుల్లోకి టమాటా పచ్చడిని చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పునుగుల్లోకే కాదు, దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. స్టవ్ మీద బాండిని పెట్టేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసిన తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని వేయండి. అలాగే 1 స్పూను మినప్పప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఈ పప్పులు వేగటానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని 2 నిమిషాల పాటు వదిలేద్దామండి. తర్వాత దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలని ఇలాగ చిన్న ముక్కలుగా తరిగి వేద్దాము. ఈ ఉల్లిపాయలన్నీ కూడా 2 నిమిషాలు సాఫ్ట్ అయిన తర్వాత 2 టమోటాలని కూడా వేద్దాము. టమోటాలని కూడా ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ సాఫ్ట్గా అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా 7-8 ఎండుమిరపకాయలని వేద్దాము. ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి, సరిపోతుంది. అలాగే 2 రెమ్మల చింతపండుని కూడా యాడ్ చేద్దాము. అలాగే 1 స్పూను కళ్ళుప్పుని కూడా వేద్దాము.
ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేద్దాం. అంతేనండి, చాలా టేస్టీగా ఈ టమోటా చట్నీ అనేది మనం తినేసేయచ్చు. దీంట్లోకి పోపు వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా పునుగులు దాంట్లోకి టమోటా పచ్చడి ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి. ఈ వర్షానికైతే అలా తింటుంటే ఇలా నోట్లోకి వెళ్ళిపోతాయి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దే. అన్నట్టు వీడియోని లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.